సాధారణ ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని గురువారం కాకినాడ జిల్లా సూర్యారావుపేట గ్రామ శివార్లలో ధ్వంసం చేశారు. సాధారణ ఎన్నికల కోడ్ సమయంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని గురువారం కాకినాడ జిల్లా సూర్యారావుపేట గ్రామ శివార్లలో ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో ఈ మద్యాన్ని ధ్వంసం చేశారు. సుమారు 1,65,69,000 రూపాయల విలువైన అక్రమ మద్యం నాటు సారాన్ని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సెబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సెబ్ సూపరింటెండెంట్ ఏ శ్రీరంగం ద్వారా కాకినాడ జిల్లాకు చెందిన సెబ్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా DPL లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా NDPL 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా DPL 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదే విధంగా NDPL చూసామంటే మనకు 1,11 లక్షలు వాల్యూ, ఆల్మోస్ట్ 1,12 వాల్యూ సంబంధించిన NDPL లిక్కర్. అదే విధంగా DPL మనకి 16,30,000 అన్ని కలిపి 1,65,69,000 వరకు ఈ ఐడి లిక్కర్ NDPL DPL ఈ రోజు మనం చేస్తున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ES రవి గారికి, అదేవిధంగా ఇక్కడ SDPO కాకినాడ ఉన్నారు, అదేవిధంగా SDPO పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ SIC అందరూ కూడా ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కర్ NDPL DPL కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్ లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరే చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికి ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి NDPL రావడం అనేది కూడా మనం పర్మనెంట్ గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్ గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని కోరుకుంటున్నాను.